హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏజే డీల్స్ టెక్. ఫ్రెండ్స్, ఈ మొబైల్ వచ్చేసి మోటోరోలా నుంచి వెళ్ళి మోటో ఎడ్జ్ 50 Pro బడ్జెట్లో వస్తున్నటువంటి ఫ్లాగ్షిప్ లెవెల్ మొబైల్ అని అయితే చెప్పుకోవచ్చు. ఇది 9th April రోజు అయితే మీకు ఫ్లిప్కార్ట్లో అవైలబుల్ అయితే ఉండబోతుంది. ఈ ఫ్లిప్కార్ట్ ఫస్ట్ సేల్ లోపల చూసినట్టయితే 8GB ర్యామ్ ఉన్నటువంటి మొబైల్ ప్రైస్ వచ్చేసి 27,999 రూపీస్కి అయితే రాబోతుంది. యాక్చువల్లీ దీని ప్రైస్ చూసినట్టయితే 31,999 రూపీస్ అయితే ఉంటుంది. 2000 బ్యాంక్ ఆఫర్ అండ్ 2000 ఎక్స్ట్రా ఆఫర్తో కలుపుకొని మీకు 27,999 రూపీస్కి అయితే వస్తుంది. ఇంకా హయ్యర్ వేరియంట్ వచ్చేసి 12GB ర్యామ్ 256GB స్టోరేజ్ వచ్చేసి మీకు ఆఫర్స్ అన్నీ కలుపుకొని 31,999 రూపీస్కి అయితే వస్తుంది. ఇంకా దీనిలో ఫ్లాగ్షిప్ లెవెల్ ఫీచర్స్ అయితే ఉన్నాయి. అన్ని డీటెయిల్స్కి అయితే చూద్దాము. ఇప్పటివరకు నా వీడియో చూస్తున్నట్టయితే ఒక లైక్ అయితే చేయండి. నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి, నాకు సపోర్ట్ చేయండి. ఈ మొబైల్ యొక్క అన్బాక్సింగ్లో మనం చూసినట్టయితే మనకు ఒక యూజర్ మాన్యువల్ ఉంటుంది, సిమ్ ఎజెక్షన్ టూల్ ఉంటుంది, బ్యాక్ కేస్ ఉంటుంది, 125 వాట్స్ ఛార్జర్ అయితే ఇస్తున్నారు, అదే సి టైప్ కేబుల్ అయితే ఇస్తున్నారు, ఒక మొబైల్ అయితే ఉంటుంది. ఈ 125 ఛార్జర్ మాత్రం హయ్యర్ వేరియంట్ లోనే వస్తుంది. బేస్ వేరియంట్ లో చూసినట్టయితే 68 వాట్స్ ఛార్జర్ అయితే ఇస్తున్నారు, ఇది ఒకటి గమనించాలి. దీని యొక్క డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి చూసినట్టయితే దీని యొక్క బ్యాక్ ఫినిష్ చూసినట్టయితే సిలికాన్ వ్యాగన్ లెదర్ ఫినిష్ తోనైతే వస్తుంది. సైడ్స్ చూసినట్టయితే అల్యూమినియం మెటల్ ఫ్రేమ్ తోనైతే వస్తుంది. ఈ ప్రైస్ రేంజ్ లోపల అల్యూమినియం ఫ్రేమ్ తో రావడం అనేది ఒక మంచి విషయం అనేది చెప్పుకోవచ్చు. ఇంకా దీని యొక్క బ్యాక్ కేసు కూడా చూసినట్టయితే ఇది ప్యాంటాన్తో అయితే వీళ్ళు టైఅప్ అయి ఉంటారు మోటోరోలా వాళ్ళు. కలర్స్ కూడా చాలా బాగుంటాయి. ఇక కెమెరా మాడ్యూల్లో చూసినట్టయితే 3 కెమెరాలు ఉంటాయి, ఒక ఫ్లాష్ లైట్ అయితే ఉంటుంది. ఇక ఫ్రంట్ చూసినట్టయితే కర్వ్ డిస్ప్లే ఉంటుంది, పంచ్ హోల్ డిస్ప్లే ఉంటుంది, స్క్రీన్ ప్రొటెక్షన్ కూడా ఉంటుంది. ఇంకా దీని యొక్క ఫిజికల్ ఓవర్వ్యూ చూసినట్టయితే రైట్ సైడ్ లో వాల్యూమ్ అప్ డౌన్ బటన్స్ అయితే ఉంటాయి, ఒక ఆన్ ఆఫ్ బటన్ ఉంటుంది. బాటమ్ లో చూసినట్టయితే స్పీకర్స్ ఉంటాయి, సి టైప్ ఛార్జింగ్ పోర్ట్ ఉంటుంది, ప్రైమరీ మైక్ ఉంటుంది, ఇంకా సిమ్ ట్రే కూడా ఉంటుంది. హైబ్రిడ్ సిమ్ స్లాట్ ఇది. దీనిలో 2 నానో సిమ్స్ అయితే వేసుకోవచ్చు. పైన వైపు చూసినట్టయితే డాల్బీ అట్మాస్ అనే బ్యాడ్జ్ ఉంటుంది, సెకండరీ నాయిస్ క్యాన్సలేషన్ మైక్ అయితే ఉంటుంది. లెఫ్ట్ సైడ్ అయితే ఎంటీ అయితే ఉంటుంది. ఇది 8.19 mm థిక్నెస్ తోనైతే వస్తుంది, 187 గ్రామ్ వెయిట్ అయితే ఉంటుంది. 3 కలర్ వేరియంట్లతోనైతే వస్తుంది. వీటి పేర్లు అయితే లక్స్ లావెండర్, బ్లాక్ బ్యూటీ అండ్ మూన్ లైట్ పెర్ల్ అనేటువంటి 3 కలర్ వేరియంట్లతోనైతే వస్తుంది. ఓవరాల్ గా చూసినట్టయితే బిల్డ్ క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది. స్లిమ్ డిజైన్ తోనైతే ప్రీమియం డిజైన్ లాగా అయితే కనబడుతుంది. ఇన్ హ్యాండ్ ఫీల్డ్ కూడా చాలా బాగుంటుంది. దీని యొక్క డిస్ప్లే గురించి చూసినట్టయితే ఇది 6.7 inches 1.5K రెజల్యూషన్ ఉన్నటువంటి OLED డిస్ప్లే తోనైతే వస్తుంది. ఇది 3D కర్వ్డ్ డిస్ప్లే, 144 Hz రిఫ్రెషర్ రేట్ తోనైతే వస్తుంది. ఇది 10-bit ప్యానల్, పంచ్ హోల్ డిస్ప్లే, HDR10+ సపోర్ట్ ఉంటుంది, L1 సపోర్ట్ కూడా ఉంటుంది. కాబట్టి మీరు అమెజాన్ అండ్ నెట్ఫ్లిక్స్ లోపల HD కంటెంట్లో వీడియో అయితే స్ట్రీమ్ చేసుకోవచ్చు. ఇంకా 2000 nits బ్రైట్నెస్ అయితే ఉంటుంది. దీనిలో స్పెషల్ ఫీచర్ వచ్చేసి బ్లూ లైట్ ప్రొటెక్షన్ అయితే ఉంటుంది. ఇది ప్యాంటాన్ సర్టిఫికేషన్ ఉంటుంది కాబట్టి డిస్ప్లే యొక్క కలర్స్ అయితే చాలా అక్యురేట్గా డీటెయిల్డ్గా అయితే ఉంటాయి. ఈ ప్రైస్ రేంజ్ లోపల డిస్ప్లే అయితే చాలా బాగుంటుంది. ఇంకా దీని యొక్క పర్ఫార్మెన్స్ కోసం దీనిలో మనకు స్నాప్డ్రాగన్ 7 Gen 3 ఆక్టాకోర్ ప్రాసెసర్ని అయితే ఇచ్చారు. ఇది 4nm బేస్డ్ చిప్సెట్. ఇంకా దీనిలో గేమింగ్ కోసం అయితే దీనిలో Adreno 720 GPUని అయితే ఇచ్చారు. దీనిలో హయ్యర్ గేమ్ను కూడా ఆడుకోవచ్చు, కాకపోతే ఎక్కువసేపు ఆడినట్టయితే కొద్దిగా ల్యాగ్స్ అయితే వస్తుంటాయి. డే టు డే టాస్క్ లోపల అయితే చాలా స్మూత్ ఫీలింగ్ అయితే ఉంటుంది. అదేవిధంగా హయ్యర్ గేమ్ను కూడా మీరు అల్ట్రా హెచ్డీలో మీరు 60 FPS వరకు అయితే ఆడుకోవచ్చు. దీనిలో ర్యామ్ గురించి చూసినట్టయితే ఇది 2 వేరియంట్లతోనైతే వస్తుంది, 8GB ర్యామ్ అండ్ 12GB ర్యామ్. 8GB 256GB స్టోరేజ్ ఒక వేరియంట్, 12GB ర్యామ్ 256GB స్టోరేజ్ ఇంకొక వేరియంట్ అయితే ఉంటుంది. ర్యామ్ టైప్ వచ్చేసి LPDDR4X అయితే ఉంటుంది. ఇంటర్నల్ స్టోరేజ్ టైప్ వచ్చేసి UFS 2.2 అయితే ఇచ్చారు. ఈ ప్రైస్ రేంజ్లో 3.1 ఇచ్చింటే బాగుండేది. దీని యొక్క యాంటిట్యూడ్ స్కోర్ చూసినట్టయితే 8.2 lakhs వరకు అయితే వస్తుంది. ఇంకా దీని యొక్క కెమెరా గురించి చూసినట్టయితే మొట్టమొదటిసారిగా వీళ్ళు ఈ మోటోరోలా వాళ్ళు అయితే కెమెరాల పైన అయితే చాలా ఫోకస్ అయితే పెట్టారు. దీనిలో ట్రిపుల్ కెమెరా సెటప్తోనైతే ఇస్తున్నారు. దీన్ని మనకు 50 MP వైడ్ యాంగిల్ లెన్స్ ఉన్నటువంటి OIS కెమెరా, 13 MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ అండ్ మ్యాక్రో కెమెరా, 10 MP టెలిఫోటో లెన్స్, ఇది కూడా OIS సపోర్ట్తోనైతే వస్తుంది. ఈ ప్రైమరీ కెమెరా ద్వారా మీరు 4K లోపల 30 frames per second వీడియో రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు. ఇంకా దీనిలో చూసినట్టయితే డ్యూయల్ వీడియో, స్లో మోషన్ వీడియో అండ్ స్పాట్ కలర్ ఫీచర్ అనే ఫీచర్స్ అయితే ఉంటాయి. ఫ్రంట్లో చూసినట్టయితే 50 MP ప్రైమరీ ఫ్రంట్ కెమెరా అయితే ఉంటుంది. ఈ ద్వారా కూడా మీరు 4K లోపల 30 frames per second వీడియో రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు. ఈ కెమెరాలకు అయితే ప్యాంటాన్ సర్టిఫికేషన్ అయితే ఉంటుంది కాబట్టి అక్యురేట్ కలర్స్ అండ్ డీటెయిల్
షార్ప్నెస్ కలర్స్ అయితే వస్తాయి. కెమెరా క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది. ఫొటోస్ అన్నీ డే లైట్ లోపల చాలా బాగుంటాయి, లో లైట్లో కూడా చాలా బాగా వస్తాయి. వైడ్ రేంజ్లో కానీ లేదా పోర్ట్రేట్ మోడ్లో కానీ ఫోటోలు అయితే చాలా డీటెయిల్స్గా అయితే వస్తాయి. ఇంకా దీనిలో చూసినట్టయితే స్పాట్ కలర్స్ అనేటువంటి ఫీచర్ కూడా ఉంటుంది. మొత్తానికైతే కెమెరా పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంటుంది ఈ మొబైల్ లోపల. ఇంకా బ్యాటరీ గురించి చూసినట్టయితే ఇందులో 4500 mAh బ్యాటరీ అయితే ఇచ్చారు. 120 watts ఫాస్ట్ చార్జర్ సపోర్ట్తోనైతే ఇది మీరు ఒక డే మొత్తం దీన్ని ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. ఒక్కసారి 100% ఛార్జింగ్ అవ్వడానికి ఇది 18 minutes అయితే టైం తీసుకుంటుంది. ఇంకా 50 watts వైర్లెస్ ఛార్జింగ్ ఉంటుంది, 10 watts రివర్స్ ఛార్జింగ్ ఫీచర్స్ అయితే ఇచ్చారు. ఈ ప్రైస్ రేంజ్ లోపల ఈ రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్ ఇవ్వడం అనేది గ్రేట్ అని అయితే చెప్పుకోవచ్చు. ఇంకా దీనిలో చూసినట్టయితే 15 5G బ్యాండ్ సపోర్ట్ ఉంటుంది, వైఫై 6E ఉంటుంది, బ్లూటూత్ 5.4 ఉంటుంది, స్టీరియో స్పీకర్స్ ఉంటాయి, లౌడ్ స్పీకర్స్ ఉంటాయి విత్ డాల్బీ అట్మాస్ సపోర్ట్తోనైతే వస్తుంది. మీరు మ్యూజిక్ వింటున్నప్పుడు కానీ వీడియో చూస్తున్నప్పుడు కానీ సౌండ్ క్వాలిటీ అయితే చాలా బాగా వస్తాయి. ఇంకా దీనిలో చూసినట్టయితే ఆన్ స్క్రీన్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ సపోర్ట్ అయితే ఉంటుంది. ఇంకా ఇవే కాకుండా చాలా సెన్సార్స్ అయితే ఇచ్చారు దీని లోపల. ఇంకా దీనిలో ఈ కెమెరాలో AI ఫీచర్ను ఇంక్లూడ్ అయితే చేశారు. అవి ఎలా ఉంటాయో మనం మొబైల్ వచ్చిన తర్వాత చూడొచ్చు. ఇంకా దీని యొక్క ప్రైస్ చూసినట్టయితే 8GB ర్యామ్ 256GB స్టోరేజ్ వచ్చేసి మీకు ఫస్ట్ సేల్ లోపల చూసినట్టయితే 27,999 రూపీస్కి అయితే వస్తుంది. అండ్ 12GB ర్యామ్ 256GB స్టోరేజ్ వచ్చేసి 31,999 రూపీస్కి అయితే వస్తుంది. సో ఇవి ఫ్రెండ్స్ మోటోరోలా ఎడ్జ్ 50 Pro. దీని యొక్క ఫీచర్స్ ఎలా ఉన్నాయో కామెంట్లో అయితే చెప్పండి. మీరు ఈ మొబైల్ కొనాలనుకుంటున్నారా లేదా కూడా కామెంట్లో అయితే చెప్పండి. నా వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ అయితే చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.